ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన, హెచ్చింపదగిన ఉన్నతమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఏ నామంలో కూడా రక్షణ లేదు, కేవలం యేసయ్య నామంలోనే రక్షణ ఉంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో మరణించడం వలన, తన ప్రాణాన్ని మన కోసం అర్పించడం వలన, మరణాన్ని జయించి మూడో రోజున తిరిగి లేవడం వలన ఆయన దేవుడని రుజువుపరచబడ్డారు, నిరూపించబడ్డారు. ప్రభావంతో యేసు ప్రభు నిరూపించబడ్డారని పౌలు భక్తుడు రోమ సంఘానికి కూడా రాస్తున్నాడు. నిజమే, ఆయన నామంలో శక్తి ఉంది. యేసయ్య నామంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక మంది ఆశ్చర్యకరమైన వెలుగులో స్థిరపడుతున్నారు. బలమైన ఆధ్యాత్మిక విధానాల్లో వారు కొనసాగుతున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన దేవుని దగ్గరగా మనం వస్తున్నాం. నా మట్టుకు నేను దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రభు ఎంతగానో నాకు కృపను అనుగ్రహిస్తున్నారు. బైబిల్లో అందులో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ప్రతిరోజుకు ఒకటి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందామా? జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. తెలుగు బైబిల్లో 6, 7 వచనాలు కలిసే ఉంటాయి. అయితే 6వ వచనంలో ఈ మాట రాయబడింది. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమై దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగునని. ప్రియులారా, జకరియా గ్రంథం బైబిల్లో ప్రవచన గ్రంథంలో ఒకటి. జకరియా అనే మాటకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అని అర్థం. ద లార్డ్ రిమెంబర్స్. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టే, ఆయన జ్ఞాపకాల్లో, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం. ఇది మనందరం ఒప్పుకుని తీరాల్సిందే. దేవుడు తన కృపతో మనల్ని నడిపిస్తున్నాడు. జాగ్రత్త వినండి, దేవుని మందిర పని ఆగిపోయింది. యూదులు బబులోను దేశానికి చెరగొనిపోయిన తర్వాత వారు అక్కడి నుంచి మరలా బయలుదేరి వచ్చేసారు. 3 గుంపులుగా వెళ్ళారు, 3 గుంపులుగా తిరిగి వస్తున్నారు. మొదటి గుంపులో తిరిగి వచ్చిన వాళ్ళు దేవుని మందిరానికి పునాది వేశారు. జెరుబ్బాబెలు, యెహోషువ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ మందిర పని కోసం నిలబడ్డారు. కానీ 16 సంవత్సరాల మందిర పని నిలిచిపోయింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని, ప్రతికూలతలు వచ్చాయని చెప్పి పని ఆపేశారు. దేవుని పని జరుగుతుందంటే అపవాది ఎప్పుడు తన పని కూడా జరిగిస్తూనే ఉంటాడు. ప్రతికూలతలు క్రియేట్ చేస్తాడు, ఇబ్బందులు వస్తాయి. అలా అని చెప్పి దేవుని పని ఆపేయాలని కాదు, ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. 16 సంవత్సరాల మందిర పని నిలిచిపోయిన తర్వాత దేవుడు హగ్గయి, జకరియా ఇలాంటి ప్రముఖులను పంపించి పురికొల్పాడు. వారి హృదయాలను ప్రేరేపించాడు. దేవుని మందిర పని జరగాల్సిందే. కొన్నిసార్లు మీరు జీతం సంపాదిస్తున్నది మీకు ఎందుకు సరిపోవట్లేదు, తింటున్నా మీకు ఎందుకు తృప్తి రావడం లేదు, నీళ్లు తాగుతున్నా మీకు ఎందుకు దప్పికి తిరగడం లేదు, దుప్పటి కప్పుకుంటున్నా మీకు ఎందుకు చలి ఆగడం లేదు అంటే దేవుని మందిర పని మీరు నిర్లక్ష్య పెట్టేశారు. పూర్తి చేయండి. దేవుని మందిర పనిని మీరు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచండి అని ప్రవక్తలు దేవుని బిడ్డలను పురుకొల్పారు. ఎప్పుడైతే వారు మరలా ప్రోత్సహించడం ప్రారంభించారో, దేవుని బిడ్డలు మరలా మందిర పని పూర్తి చేసి ఎట్టకేలకు ఆ మందిరాన్ని ప్రారంభించారు. దేవుని ఆలయాన్ని వారు నిర్మాణం చేయగలిగారు. ఆ సందర్భంలో జెరుబ్బాబెలుకు దేవుడు ఇస్తున్న వాగ్దానం అంటే, ఇవన్నీ కూడా శక్తి చేత బలం చేత జరుగుతాయని నువ్వు అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా ఆత్మ, నా శక్తి వల్ల ఈ కార్యాలు జరుగుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు చాలాసార్లు మనం దేవుని కోసం ఏదైనా చేయాలనుకున్న కొన్నిసార్లు మన శక్తి మీద, మన బలం మీద అతి తీవ్రంగా ఆధారపడుతుంటాం, ఫెయిల్ అయిపోతుంటాం. కానీ దేవుని మీద ఆనుకోగలిగితే, ప్రభువా ఈ పనిలో నన్ను వాడుకోనండి, ఈ ఉద్దేశాల్లో నన్ను స్థిరపరచండి, నీ కోసం ఇది చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఇలా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను, నీ రాజ్య విస్తరణలో నా వంతుగా నేను వాడబడాలని కోరుతున్నాను అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో, దేవునికి మహిమార్థంగా ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నా శక్తి, నా బలం కాదు, నీ ఆత్మ ద్వారా నా జీవితాల కార్యాలు జరిగించని ప్రార్థన చేయాలి. దేవునికి ప్రణాళిక అదే. మోషే తనకున్న జ్ఞానంతో, తనకున్న బలంతో ఇశ్రాయేలు ప్రజలకు విడుదల తీసుకొద్దామని ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు దెబ్బలాడుకుంటే ఐగుప్తీయుడిని చంపి పాతిపెట్టేశాడు మోషే. తన ప్రజల పక్షాన్ని నేను నిలబడతాను, ఇశ్రాయేలుకు అండగా నేను ఉంటానని తన సొంత జ్ఞానం మీద, బలం మీద ఆధారపడ్డాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. భయంతో పరిగెత్తాడు, ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు.
కానీ ఒక రోజున అదే మోషేను దేవుడు తన ప్రజలను విడుదల చేయడానికి పంపించాడు. ఇప్పుడు ఏ బలంతో వచ్చాడు, ఏ శక్తితో వచ్చాడంటే తన సొంత బలం కాదు, తన సొంత జ్ఞానం కాదు, దేవుని బలంతో. ఆమేన్. అందును బట్టే అంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురాగలిగాడు. ఫరో మెడలు వంచడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు అద్భుత రీతిలో. మై డియర్ ఫ్రెండ్, డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్, డిపెండ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు డూ ఎక్స్ట్రాడినరీ ఫర్ గాడ్. దేవుని కోసం ఒక అసాధారణ కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు దేవుని శక్తి మీద, ఆయన బలం మీద ఆధారపడు. నేను ప్రతి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అంశాలు ఇది కూడా ఒకటి. ప్రభువా, నా శక్తి, నా బలం, నా జ్ఞానం ఏది కాదయ్యా, కేవలం నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నన్ను తీసుకెళ్ళి ప్రభువా. ఎవరికి సువార్త ప్రకటించాలని నువ్వు ఆశిస్తున్నావో వారికి సువార్త చెప్పడం నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానో ఆయన శక్తి ద్వారానే. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఇంత పరిచర్యను ఆయన జరిగించుకుంటున్నారు అంటే. ఇన్ని దేశాల్లో ఇంతమందితో మాట్లాడడం, సువార్త సభలు జరిగించడం, టీవీ పరిచర్య కొనసాగించడం, సోషల్ మీడియాలో దేవుని కార్యాలు జరిగించడం, మ్యాగజైన్స్ కావచ్చు, న్యూస్ లెటర్స్లో, న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రావడం కావచ్చు, అనేక మందికి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేయడం కావచ్చు, పుస్తకాలు రాయడంలో కావచ్చు, ఇన్ని రకాల పరిచర్యలు దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడంటే నేను పూర్తిగా నమ్ముతాను ఇది కేవలం నా శక్తి, నా బలం కానే కాదు, దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇంతవరకు నీ శక్తి, నీ బలం మీద ఆధారపడి ఫెయిల్ అయిపోయావేమో, డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్, ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతాం గనుక దేవునికి సాక్షులై ఉంటాం. ఎక్కడ? యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంధముల అందంతటా మనం దేవునికి సాక్షులమై ఉంటాం. దేవుని శక్తి ఆయనకు సాక్షులుగా మనం నిలబెట్టేది కనుక ఆయన కృపలో వర్ధిల్లుదాం. ఈరోజు ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకోండి. దేవుడు తన మహిమతో నింపాలని, తన ఆత్మచేతను నడిపించాలని కోరుతున్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే అసాధారణ కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. జెరుబ్బాబెలు ఈ వాగ్దానం పొందుకున్న తర్వాత బలంగా దేవుని కోసం వాడబడడం ప్రారంభించాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. అలాంటి అనుభవం మనం కూడా ఎదుగుదామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడైన దేవుడు, నాయన మహిమాన్వితుడు గనుక నీకు వందనాలు. శక్తి చేత, బలం చేత కాదు, కేవలం నీ ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించే దేవుడు గనుక నీ విధానాల్లో మేము పనిచేయడానికి సహాయం చేయండి. నీ మీద ఆనుకుని ఆధారపడి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. ఈ వాగ్దాన సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా మీరు దీవించి, బలపరిచి, ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకొనమని కోరుకుంటూ, సమృద్ధైన జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, అనారోగ్యం ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి, నీ కృపలో స్థిరపరచండి. ఘనతయు, మహిమయు, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.